10,000 పెట్టి ఫోన్ కొంటేనే దానికి గొరిల్లా గ్లాసు, డాంకీ గ్లాసు, వెనకాల ఈ పౌచ్, ఆ పౌచ్ అన్నీ ఏపించుకుంటాం. ఉన్నదొక్క బాడీ. టైం వచ్చేసి 9 అవుతుంది. రన్నింగ్కి వెళ్ళడం ఎంత ఇంపార్టెంట్ అంటే ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అసలు చాలా ఇంపార్టెంట్. నేను ఇంత సెటప్ తీసుకొని ఎట్లా రన్నింగ్ చేస్తావు బ్రో అంటే అక్కడికి వెళ్ళి లీసింగ్ ఆఫీస్లో పడేసి రన్నింగ్కి అయితే వెళ్తా. ఈరోజు వచ్చేసి అయితే నాకు ఆఫ్ ఉంది. నేను యూజువల్గా నాకు ఆన్ క్యాంపస్ పార్ట్ టైం ఉంది, సోడెక్స్లో చేస్తుండే. ఇంకా ఖాళీ ఉన్న టైంలో కాలేజు ఇంకా 2 రోజులు ఖాళీ ఉంటుంది. ఇంకా ఆ టైంలో ఇంకా రన్నింగ్ అంటే వెళ్తూ ఉంటా యూజువల్గా ఎప్పుడు బట్ టైం దొరికినప్పుడు వెళ్తూ ఉంటా. ఈరోజు ఏంటంటే థర్స్డే, నాకైతే హాలిడే ఉంది కాబట్టి నేనైతే పొద్దున్నే రన్నింగ్కి వెళ్దాం అనుకుంటున్నా. చూపిస్తా మీకు కూడా. పెద్ద పెద్ద డైట్ ప్లాన్స్ కానీ, జిమ్కి వెళ్ళిపోయి మెంబర్షిప్ తీసుకొని ప్రోటీన్ పౌడర్ తీసుకొని బాడీ పెంచేయడం అట్లాంటివి ఏం లేవు. నార్మల్గా 10,000 స్టెప్స్ మన టార్గెట్ రన్నింగ్ ఫిట్గా ఉండడానికి. అంతే. కానీ ఇంకా స్పెషల్ సప్లిమెంట్స్ కానీ క్యాప్సూల్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. నేను పెడతా వీడియో చూపించే గ్యాప్లోనే నా కరెంట్ బాడీ ఎట్లుందో చెప్తా. నేను ఇండియాకి వచ్చే ముందు ఎట్లుందో చెప్తా. ఆ తర్వాత 30 days వెళ్ళిండే నేను రన్నింగ్కి నాన్ స్టాప్గా. కొంచెం జిమ్ కూడా చేసి ఉండే. అప్పుడు నా బాడీ ఎట్లయింది, ఆ తర్వాత ఇప్పుడు నా బాడీ ఎట్లుందని చెప్తా. వెదర్ అయితే క్రేజీ ఉంది, చూపిస్తా చూడండి. సో ఇది వచ్చేసి అయితే మన కమ్యూనిటీ. సో మన కమ్యూనిటీ పక్కన ఇక్కడ సైడ్ వాక్స్ ఉంటుంది, ఇక్కడ రోడ్డు ఉంది. ఇంకా మనోళ్ళు అయితే యూజువల్గా ఇక్కడ మనోళ్ళని కాదు చాలామంది మనోళ్ళు ఉంటారు, అట్లా అంటున్నా. కానీ ఇక్కడ అయితే రన్నింగ్ చేయడాలు అట్లాంటివి అయితే చేస్తూ ఉంటారు. కొంచెం చల్లగా ఉంది కానీ పర్లేదు. నేనైతే ఇంకా కెమెరా అయితే ఆఫ్ చేసి రన్నింగ్ స్టార్ట్ చేస్తా. ఇంకా ఇంటికైతే వెళ్ళాలి. మరి ఈరోజు మన ఎస్ఆర్హెచ్ చూస్తే ఎల్ఎస్జి మ్యాచ్ ఉందనుకుంటా. పొద్దున్న ఎప్పుడు స్టార్ట్ అయినప్పుడు చూసినా ఎప్పుడు వెళ్ళి చూడాలి. ఇంక స్నానం చేసుకొని ఏదో ఒకటి తినాలి. 10,000 పెట్టి మనం ఫోన్ కొంటేనే దానికి గొరిల్లా గ్లాసు, బఫెలో గ్లాసు అని చెప్పి ఏమేమో వేపిస్తున్నాం. అట్లాంటిది బాడీ చూసుకోవాలి కదా మంచిగా. అందుకనే ఖచ్చితంగా డైలీ టైం చూసుకొని అట్లీస్ట్ ఒక 15 to 20 minutes అయినా రన్నింగ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. రన్నింగ్ లేదా వాకింగ్కి, లేదంటే జల్దీ షెడ్కి వెళ్ళిపోతాం, గుర్తుపెట్టుకో. ఈ బాడీ కోసం అయితే నేనైతే స్పెషల్గా అసలు ఏం చేయలేదు. నెలకి ఒక 2-3 సార్లు జిమ్ పోతా, వారానికి ఒక 3 సార్లు వాకింగ్కి వెళ్తా, రన్నింగ్కి వెళ్తా, అంతే. ఇక సింపుల్. సో ఇది వచ్చేసి నా కారు. నేను దీన్ని అయితే ఒక $13,500 పెట్టి తీసుకుండే. ఒక 3 months అవుతుంది. నేను ఎప్పటికొక 3 కార్లు మార్చుండే. ఎవడో రీసెంట్గా నిన్ననో మొన్ననో ఎవడో ఈడైతే ఒక చిన్న డోర్కి అయితే పెట్టిండు, కనిపిస్తుంది అక్కడ. ఇంకా పదండి, ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేం. సో నేనైతే వచ్చేసి చిపోట్లేకి వచ్చి ఉండే. ఇంటి దగ్గర నుంచి ఒక 1 mile ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఏం ఆర్డర్ పెడతామని మొబైల్ ఆర్డర్ పెట్టుండే. నా ఆర్డర్ కూడా నేను వచ్చేసరికి నా ఆర్డర్ కూడా రెడీ అయిపోయి ఉండే. నేను నార్మల్గా కిడ్స్ మీలే తీసుకుండే. దీని ప్రైస్ వచ్చేసి $6 ఎంత పడ్డది. చూద్దాం. ఇది నేను ఆల్రెడీ తిన్నా. బాగుంటుంది. ఈ మెక్డొనాల్డ్స్ శాండ్విచ్ ఆడ ఆడది ఏంటంటే అంత జంక్. అంటే తినొచ్చు, తినొద్దని కాదు, ఎప్పుడో ఒకసారి తినడానికే బాగుంటుంది. కానీ ఎప్పుడో తింటే షెడ్కి వెళ్ళిపోతాం. సో నేను చూపిస్తా నేనేం ఆర్డర్ పెట్టుకున్నా అనేది క్లియర్గా. సో నేనైతే సాఫ్ట్ ట్యాకో పెట్టుకుండే, ఒక 2 సాఫ్ట్ ట్యాకో. ఇది వచ్చేసి అయితే మీట్ చికెన్. ఇది అయితే వచ్చింది అయితే హనీ ఫ్లేవరు. ఇది పికో ది గాయో. ఇది వచ్చేసి ఇది కార్న్. దాంతోపాటు డ్రింక్ వస్తుంది.
పెప్సీ తీసుకుంటే 0 షుగర్, ఒక చిన్న ఆరెంజ్. సో అది సంగతి. స్టోర్ వచ్చేసి ఇంటికి పక్కనే ఉండే, ఇంటి పక్కనే ఉంటుంది స్టోరు. పొద్దున మ్యాచ్ చూస్తుండే, మనమేమో పీకినాం. ఫస్ట్ మ్యాచ్ ఏమో ఎరగదీసినాం, సెకండ్ మ్యాచ్ ఏమో మననే ఎరగదీసిర్రు. ఇంకా బాధలో చుప్పట్లోకి అయితే వచ్చి ఉండే. ఎస్ఆర్హెచ్ పేరుతో తింటున్నా. రైటా మళ్ళా వచ్చి 16 months అవుతుంది. నేను ఇంతవరకు అయితే ఒక యాపిల్ వాచ్ కొనలే, ఏం కొనలే. నార్మల్ నా దగ్గర ఒక అర్మానీ ఎక్స్చేంజ్ ఏదో మా అక్క కొనిపించిన వాచ్ ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 1.5 year తర్వాత ఒక సిరీస్ 10 వాచ్, ఒక ఐప్యాడ్ 10th generation అయితే తీసుకుండే. ఇంకా ఐప్యాడ్ ఎందుకంటే నార్మల్గా ఫోన్లో ఎడిట్ చేస్తున్న వీడియోలు నేను ఎడిట్ చేసుకుంటున్నా, కానీ ఇంకా ఫోన్ మొత్తం స్టోరేజ్ ఎక్కువైపోతుంది, అది ఇది ఎక్కువైపోతుంది అంటే ఇంకా ఐప్యాడ్ కూడా లేదు కదా, కావాలని ఒక ఐప్యాడ్ తీసుకున్న. వాచ్ అయితే $60 తక్కువకి వచ్చి ఉండే ఆఫర్లో. ఇంకా 10th generation ఐప్యాడ్ ఇది తీసుకుండే రెండు. ఇంకా కాస్కోలో తీసుకుండే, కాస్కోలో మెంబర్షిప్ ఉంది కాబట్టి ఇంకా కాస్కోలో తక్కువలో ఉంటుంది కాబట్టి తీసుకున్నా. సో ఇదైతే అన్బాక్స్ చేసి ఒక మంచి వీడియో అయితే పెడతా దీని మీద. సో ఇప్పటికైతే ఇది టైం వచ్చేసి 7:30 అవుతుంది. పార్కింగ్లోనే ఉన్నా. ఇంక ఇంటికి వెళ్ళేసి మూవీ ఉంది నైట్ 9 o'clockకి మ్యాట్ 2 మూవీకి అయితే వెళ్తున్నాం ఈరోజు నేను మా ఒక 3 క్లాస్మేట్స్తో. సో మూవీ అయిపోయిన తర్వాత చెప్తా, అప్డేట్ ఇస్తా, అసలు నా ఒపీనియన్ చెప్తా, రివ్యూ చెప్పా. నేను నిమ్మకాయలు ఇస్తా, అందరు టమాటాలు ఇస్తారా, నేను మూవీకి నిమ్మకాయలు ఇస్తా, షర్బత్ చేసుకుందాం. సో అది గాయస్, మొత్తానికైతే తీసుకున్నా. అది సంగతి. టైం వచ్చేసి ఇంకా 8 అవుతుంది. ఇక్కడ నుంచి మూవీ థియేటర్కి వెళ్ళేసరికి ఎంత కాదనుకున్న టైం అయితే ఒక అర్ధ గంట అవుద్ది. కాసేపు ముందే వెళ్ళి ఉందాం అని అయితే వెళ్తున్నా. సో ఇది మన బీస్ట్. మధ్యాహ్నం తీస్తున్నా, మళ్ళీ ఇప్పుడు తీస్తున్నా. సో అది గాయ్స్, నేనైతే ఈరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసిన పనులు. మూవీ అయితే బాగుండే, నాకైతే నచ్చింది. నేను మ్యాడ్ 1, 2 చూడలే కానీ మ్యాడ్ 1 చూడలే కానీ మ్యాడ్ 2 బాగుంది. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్, టేక్ కేర్.